ఉంటుంది, అట్లాగే డిటిసిపి ఉంటుంది. ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఇన్వెస్ట్ చేయడానికి? ఏదైనా ఒకటే అప్రూవ్డ్ అథారిటీస్ కాబట్టి ఏదైనా అప్రూవ్డ్ అథారిటీ కాబట్టి మనకు సేఫ్టీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎలాంటి రిస్క్ ఉండదు. కాకపోతే ఏంటంటే దాంట్లో కూడా ఏమైనా ఉందా అని మనం సెకండ్ కన్ఫర్మ్ చేసుకోవాలి, లీగల్ ఇష్యూ కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్రతి లీగల్ పర్చేజ్ చేసే ముందు, రియల్ ఎస్టేట్ పర్చేజ్ చేసే ముందు ఒక అడ్వకేట్ ఒపీనియన్ తీసుకోండి. సేల్ డీడ్ కానీ అగ్రిమెంట్ కానీ అడ్వకేట్ ద్వారా చేయించండి. రిజిస్ట్రేషన్ తర్వాత వేయించండి. ముందు మాత్రం లీగల్ ఒపీనియన్ ఒకటి, ఇంకోటి మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇది దాంట్లో ఎఫెక్ట్ అయిందా లేదా చూసుకోవాలి. అంటే కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాలు ఉంటాయి, వాటర్ జోన్లో ఉంటాయి, కొన్ని ఏమో రెసిడెన్షియల్ ఏరియాలు ఉంటాయి. అలాంటివి చూసుకోవాలి. లేకపోతే ఇండస్ట్రియల్ ల్యాండ్ తక్కువ రేటు కుదురుతుంది కొన్నామనుకోండి, అక్కడ రిజిస్టర్ కట్టలేదు, ఏం చేయలేము. అది చూసుకోవాలి. ఆ ఏరియా జోన్ చూసుకోవాలి. కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటారు, అది కూడా చూసుకోవాలి. ఇలాంటి వాటి చూసుకొని దానికి ప్రొసీజర్ ఫాలో అయిందా లేదా, దాని ప్రకారం జీవో ఇష్యూ అయిందా లేదా చూసుకొని అది పర్చేజ్ చేసుకోవాలి. దానికి అడ్వకేట్ ఇస్ రియల్ కరెక్ట్ పర్సన్. ఇంకోటి దానికంటే లీగల్ అడ్వైజర్, బ్యాంక్ లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, బ్యాంక్ అని అలాంటి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని ఇంకా మంచిగా బెటర్. కరెక్ట్, బాగా చెప్పారు. అవును, బ్యాంక్ లీగల్ అడ్వైజర్స్ పోతే ఫీజు అంతే కానీ, బట్ ఈ దే విల్ గివ్ కరెక్ట్ అడ్వైస్ మనకు. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా తనకు ఫ్యామిలీ డాక్టర్ ఉండాలి, ఫ్యామిలీ అడ్వకేట్ కూడా ఉండాలి. ఒకరికి కంపల్సరీ ఉండాలి. ప్రతి విషయంలో మనకు సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉంచుకుంటే ఛార్జ్ అవుతుంది. ఏమవుతుంది దానివల్ల మనకు ప్రయోజనం పెరుగుతుంది తప్ప నష్టం జరగదు. ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఫ్లాట్, హైదరాబాద్ కావచ్చు, వేరే ఎక్కడైనా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొని దాన్ని రెంట్కి ఇవ్వడం బెటరా, ఒక ఓపెన్ ల్యాండ్ కొనుక్కొని అట్లా వదిలేయడం బెటర్? దానికి డబ్బా ఎక్కడి నుంచి వచ్చేది ముఖ్యం. మీ సొంత డబ్బా లేకపోతే అప్పు తీసుకున్న డబ్బా. ఓకే. ఏదైనా రియల్ ఎస్టేట్లో పెట్టాలంటే, అపార్ట్మెంట్ కానీ కొనాలంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మన రెంట్ ఇంతకుముందు ఒక వేరే చోటు ఉన్నాము, 50,000 రెంట్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇది ₹1,00,000 అయితే పర్వాలేదు, మన సొంతం కాబట్టి భరించవచ్చు. అదే ఇన్స్టాల్మెంట్ 3 లక్షలు అయిందనుకోండి, ఫైనాన్షియల్ 2-3 ఇయర్స్లో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మన రెంట్ పేమెంట్ ఎంత చేస్తున్నామో మన ఖర్చు ఎంత తగ్గుతుంది, ఆ ఇన్స్టాల్మెంట్ ఎంత వస్తుంది. డబుల్ కంటే ఎక్కువ కాకూడదు ఇన్స్టాల్మెంట్. ఓకే. మన రెంట్ చేసే దానికంటే డబుల్ కంటే ఎక్కువ ఇన్స్టాల్మెంట్ కాకూడదు. లోన్ ఇన్స్టాల్మెంట్ సొంత డబ్బు అయితే పెట్టుకోండి పర్వాలేదు, కానీ అప్పు తీసుకున్నప్పుడు ఇన్స్టాల్మెంట్ మన డబుల్ కంటే ఎక్కువ కావద్దు. ఇంకోటి మన ఇన్కంలో 40% కంటే ఎక్కువ ఇన్స్టాల్మెంట్ ఉండకూడదు. మనకి ₹1,00,000 ఇస్తున్నాను, 40,000 కంటే ఎక్కువ ఇన్స్టాల్మెంట్ ఉండకూడదు. అంతకంటే ఎక్కువ ఉందనుకోండి మిగతా ఖర్చులకు ఇబ్బంది అవుతుంది చాలా. ఇది మన కండిషన్ తీసుకోవాలి. ఓకే. సార్, ఒక ఓపెన్ ఫ్లాట్ కొనే ముందు ఎట్లాంటి జాగ్రత్త, ఒక టాప్ 3 జాగ్రత్తలు? ఓపెన్ ఫ్లాట్ కొనే ముందు మీ సొంత డబ్బుతోనే కొనండి, ₹1 ఉండొద్దు. సెకండ్, లీగల్ ఒపీనియన్. థర్డ్, ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే పక్క వాళ్ళ నైబర్స్ కానీ ఎవరైనా ఎంక్రోచ్ అయ్యే అవకాశం ఉందా, ప్రొటెక్షన్ ఎలా చేసుకుంటారు. ఇప్పుడు మనం ఇంతకుముందే మాట్లాడుకున్న వెండి ఎట్లా ఒక రేంజ్లో ఎగిరిపోతుంది, దీన్ని కూడా ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద చూడొచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతకుముందు దీపపు కుందెలు వాటికే వాడుకునే వాళ్ళం మనం వెండి. ఇప్పుడు వెండికి మంచి డిమాండ్ ఉంది, మంచి ఉంటుంది. భవిష్యత్తులో కూడా మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలిగితే చేయండి, వెండి లోపల మంచి ఆప్షన్ ఉంటుంది. బట్ వెయిట్ ఫస్ట్ అంటారు, ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు ఇమీడియట్గా. ఏ రేట్ దొరుకుతా ఆ రేటుకు మీ ఇష్టం ఎంత దొరుకుతుంది. ఓకే. ఇప్పుడు మొన్న చూసాము, మన ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే, ఇండియాలో ఈ పాత వస్తువులు ఉంటాయి చూడండి, వెండి వస్తువులు 100 టన్నులు వెండి అమ్మేశారంట. ధర పెరిగిందని. 100 టన్నులు 100 టన్నులు అంటే ఎన్ని? 1000 క్వింటాల్స్. అవును. 1000 క్వింటాల్స్ అంటే ఎన్ని కిలోలు? 1 lakh. అవును. 1,00,000 కిలోలు వెండి అమ్మేశారన్నమాట. ఫిజికల్ వెండి. ధర వచ్చిన వాళ్ళు ఎప్పుడో 4,000 5,000 కిలో కొన్న వాళ్ళకి ఇప్పుడు అంతే, వాళ్ళకి అది చాలు. అంతే కదా. ఇప్పుడు కొన్నవాడు ఏమనుకుంటే ధర పెరుగుతుంది అనుకుంటారు, అమ్మేవాళ్ళు అది సరిపోయింది అనుకుంటారు. అవును. అది ఫిజికల్ సిల్వరా, డిజిటల్ సిల్వర్? డిజిటల్ తీసుకోండి సరిపోయింది. డిజిటల్ సిల్వర్ సరిపోతుందా? ఓకే. ఎందుకంటారు? ఫిజికల్ ఎందుకంటే సేఫ్టీ ఒకటి ఇంపార్టెంట్. ఓకే. మెయింటైన్ చేయడం ఒకటి ఇంపార్టెంట్. ఓకే. తర్వాత దానికి తరుగు కానీ ఇలాంటివి కానీ ఉంటాయి కదా మనకు, దాంట్లో పర్సెంటేజ్ కానీ కలర్ పోవడాలు మన మెయిన్లీ హోల్డింగ్ చేయడం, సేఫ్గా ఉంచడం ఇంపార్టెంట్ అవుతుంది. అవసరం వచ్చింది మనకు డిజిటల్ దొరికినప్పుడు మార్కెట్ దొరుకుతుంది, మెయింటైన్ చేసే అవసరం లేదు. దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఇస్తున్నది దీంట్లో కొన్ని ఫండ్స్. ఇయర్లీ ఇప్పుడు గోల్డ్ బాండ్స్ అయితేనేమో 2.5% ఇచ్చేవాళ్ళు. సిల్వర్ ఇప్పుడు గవర్నమెంట్ మానేసింది గోల్డ్ బాండ్స్ ఇవ్వడం. ఇప్పుడు ఓన్లీ సిల్వర్ ఈటీవీ ఫండ్స్ అవుతున్నాయి, ఈటీవీ ఫండ్స్ ఉన్నాయి. వాళ్ళు ఇన్కమ్ ఏమి ఇవ్వట్లేదు కానీ మనం ఎనీ టైం ఎన్కాష్ చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు ఇండస్ట్రియల్ డిమాండ్ పెరగడం వల్లనే అని చెప్పారు మీరు ఇంతకుముందు.
మరి రాబోయే 5 ఏళ్లలో వెండిని ఎట్లా చూడొచ్చు మనం? వాల్యుయబుల్ ఇన్వెస్ట్మెంట్, అవునా? మోస్ట్ వాల్యుయబుల్ ఇన్వెస్ట్మెంట్. మోస్ట్ వాల్యుబుల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఇక చిన్న చిన్నవి కొనడాలు లేవు, ఇంకా గట్టిగానే కొనవచ్చు. ఇక ల్యాండ్ విషయానికి వస్తే సార్, ఇక మీ సబ్జెక్ట్ ఇది. సో ల్యాండ్ మనం అమ్మినప్పుడు వచ్చే లాభం ఉంటుంది కదా సార్, దాని మీద ట్యాక్స్ ఎట్లా ఆదా చేయొచ్చు సార్? ట్యాక్స్ తగ్గించుకునే అవకాశం ఏంటంటే ఏదైనా ల్యాండ్ అమ్మినప్పుడు దాని మీద వచ్చిన లాభం ఉంటుంది కదా, ఓకే, ఆ లాభాన్ని రెసిడెన్షియల్ హౌస్కి పెట్టుబడి పెడితే, వేరే మనం ఉండటానికి ఇల్లు కొనుక్కోవడానికి అచ్చా అచ్చా అచ్చా. కొన్నామనుకోండి, దాని మీద ఎగ్జామ్షన్ వస్తుంది ట్యాక్స్. ఓ, లేకపోతే 12.5% ట్యాక్స్ కట్టాలి. ఓకే. ఇప్పుడు మీరు సపోజ్ 10 లక్షలకి అమ్మారు, అవును. ఇప్పుడు ₹1,00,000 కొన్నారు, అది అంటే లాభం అయితే 9 లక్షలు. ఆ 9 లక్షల మీద 12.5% ట్యాక్స్ కట్టాలి ల్యాండ్ అమ్మితే. లేదు నేను ఏదైనా ఇల్లు కొనుక్కుంటాను అనుకోండి, ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొంటాను అనుకోండి, అది రెసిడెన్షియల్ అయి ఉండాలి కంపల్సరీ, అది రైట్. కమర్షియల్కి రాదా బెనిఫిట్. కొనుక్కుంటే దానికి ట్యాక్స్ లేదు, ఆ 12.5% మిగులుతుంది మనకు. బంగారం అమ్ముతూ ట్యాక్స్ కట్టాలా సార్? ఏది అమ్మినా కానీ మీకు లాభం వచ్చినప్పుడు ట్యాక్స్ కట్టాలి, 12.5%. అంటే చాలా మంది తెలియదు ఈ విషయం. మీరు బంగారం అమ్మండి, మన కొనుక్కున్న ఫర్నిచర్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, ఏదన్నా అమ్మండి. ఓకే. సపోజ్ ఒకటి మనం ఎక్కడో ఒకటి కొంటాము, ఒకటి ఎప్పుడు యాంటిక్విటీ అనుకోండి, లేకపోతే ఏదో ఇదని కొనుక్కుంటాము, దాన్ని మ్యూజియంలో అమ్ముతాము, దాని మీద ట్యాక్స్ కట్టాలి, కట్టాల్సిందే. అంతే. సంపాదించినప్పుడు ట్యాక్స్ కట్టాలి, అంతే. ఓకే. సంపాదించిన దాంట్లో 1/5 మనకి కాదనుకోవాలి, అంతే. గవర్నమెంట్ అది. అగ్రికల్చరల్ ల్యాండ్ కొంటే ఏమైనా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయా సార్? అగ్రికల్చర్ ల్యాండ్ లిమిట్ ఏముందంటే మున్సిపల్ లిమిట్స్ నుంచి 10 కిలోమీటర్స్ బయట, ఓకే, మున్సిపల్ అవుటర్ లిమిట్స్ నుంచి 10 కిలోమీటర్స్ బయట ఉంటే అది అగ్రికల్చర్ ల్యాండ్ కింద అవుతుంది. అచ్చా. అంత లోపల ఉందనుకోండి, అగ్రికల్చర్ ల్యాండ్ అయినా కానీ దాన్ని అమ్మినప్పుడు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం. 10 కిలోమీటర్లు అవుతారంటే ట్యాక్స్ కట్టే అవసరం లేదు దాని మీద వచ్చిన లాభం పైన. కానీ వ్యవసాయం చేస్తూ ఉండాలి, గత 3 సంవత్సరాలు కూడా పంట పండిస్తూ ఉండాలి, దానికి సాక్ష్యం ఉండాలి. ఒకవేళ మన సాక్ష్యం మనం పండించని చెప్పామనుకోండి, కాదు సెటిలైట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకుంటారు, లాస్ట్ 2 ఇయర్స్ వ్యవసాయం చేస్తారా లేదా అనేది వాళ్ళు ప్రూఫ్ చేస్తారు. వాళ్ళు సెటిలైట్ తెలుస్తుంది వాళ్ళకి, మనకు లాస్ట్ 12 ఇయర్స్ రికార్డ్ తెలుస్తుంది, పంట పండించారా లేదా అనేది. అక్కడ వాళ్ళు ఎవిడెన్స్ పెట్టేసి ఇది నా అగ్రికల్చర్ వాడలేదు కాబట్టి ట్యాక్స్ కట్టాల్సిందని చెప్పొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ మోస్ట్ అడ్వాన్స్డ్. గవర్నమెంట్ ఈజ్ మోస్ట్ అడ్వాన్స్డ్ డిజిటల్లీ. ఇన్కమ్ డిపార్ట్మెంట్ మోసం చేయలేము, ఇంత ముందు కాదు. రైట్ సార్. మన పేరు మీద కాకుండా భార్య పేరు మీద కొన్నాం అనుకోండి, అసెట్స్ ఏమన్నా, సో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? అక్కడికి సోర్స్ డబ్బులు ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది, ట్యాక్స్ కట్టిందా కాదా? ఓకే. ఇప్పుడు సపోజ్ నేను కొన్నాను, నా భార్య పేరు కొన్నాను అనుకోండి, నేను డబ్బులు ఏమో ట్రాన్స్ఫర్ చేస్తాను, ఆమె పేరు మీద కొంటాను కాబట్టి నేను ట్యాక్స్ కట్టిందే కాబట్టి. అలా కాకుండా డైరెక్ట్ ఆమెనే కొన్నది, డబ్బులు ఆమెను ఇచ్చింది, కానీ ఆమెకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది డబ్బులు, అది ఓకే. ఆమె ఆల్రెడీ ఇంతకుముందు చూపించారా, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు, సంపాదించిందా, ట్యాక్స్ కట్టారా లేదా, అది ఇంపార్టెంట్. బంగారం కొనడాన్ని క్యాష్తో ఎంత కొనవచ్చు బంగారం? ఏదైనా 2 lakhs వాల్యూ, అంతే, అంతకంటే ఎక్కువ లేదు. అయ్యో. క్యాష్ పేమెంట్ 2 lakhs దాటితే కంపల్సరీ క్యాష్ పేమెంట్ చేయకూడదు, అన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. పర్చేస్ సేల్ ఉంటే కొన్ని అంటే వ్యాపారంలో పర్చేస్ సేల్ చేస్తే 20,000 కంటే ఎక్కువ క్యాష్, 10,000 కంటే ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్ ఉండకూడదు, ఒక ట్రాన్సాక్షన్ 10,000 అంటే వ్యాపారం చేస్తే. లేకపోతే 2 లక్షల లిమిట్ దాటి క్యాపిటల్ ఎస్టేట్ కొనకూడదు, క్యాష్ ఇవ్వకూడదు, అంతకంటే ఎనీ ప్రాపర్టీ.